హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన 20 మార్క్స్ ప్రాబ్లమ్ చెప్పబోతున్నాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లమ్ వెన్ గుడ్ విల్ ఇస్ క్రియేటెడ్ రేస్డ్ అనే ప్రాబ్లం అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు చూస్తున్నట్టయితే మనకి క్వశ్చన్ ఏంటంటే X, Y and Z are partners sharing profits equally. ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అయితే ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అనేది ఇచ్చారు, మనకి లయబిలిటీస్ ఇచ్చారు, అసెట్స్ ఇచ్చారు. సో లయబిలిటీస్ లో ట్రేడ్ క్రెడిటార్స్, దెన్ బిల్స్ పేయబుల్, దెన్ జనరల్ రిజర్వ్స్ అకౌంట్, ఇంకా క్యాపిటల్ ఇచ్చారు, క్యాష్, డెప్టార్, స్టాక్, మిషనరీ, ల్యాండ్ ఇచ్చారు. సో మళ్ళీ ఏమి ఇచ్చారంటే ఎక్స్ రిటైర్స్ ఫ్రమ్ ద బిజినెస్ ఆన్ ఫాలోయింగ్ కండిషన్. ఎక్స్ అనేది ఇక్కడ ముగ్గురు పార్ట్నర్స్ లో ఎక్స్ అనే వాళ్ళు రిటైర్ అవుతున్నారు. సో ఇవి కండిషన్స్ ఏంటంటే స్టాక్ ఇంకా మిషనరీ వచ్చేసి డెప్రిసియేట్ కావాలి 10%. మళ్ళీ బ్యాడ్ డెప్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ డెప్స్ అనేవి డెప్టార్స్ మీద ఉంటాయి. సో 5% అనేది ఉంది. ల్యాండ్ రీవాల్యూడ్ అనేది మనకి 35,000. సో ఎంత 35, ఇట్లా ఎప్పుడైనా ల్యాండ్ రీవాల్యూడ్ కానీ దాని రీవాల్యూడ్ వస్తే మన డిఫరెన్సెస్ చూసుకోవాలి. 35,000 మైనస్ 25,000 10,000 గుర్తుపెట్టుకోండి. తర్వాత గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యూడ్ అట్ 60,000. సో గుడ్ విల్ కూడా 60,000 వచ్చింది. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, గివ్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్. ఈ ప్రాబ్లమ్కి జర్నల్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి, బట్ ఎగ్జామ్లో ఏంటంటే మీకు జర్నల్ ఎంట్రీస్ అనేవి అడగరు, మోస్ట్లీ అడగరు. ఓన్లీ మీకు లెడ్జర్స్ ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయమంటారు. సో మీరు ఒకసారి జర్నల్స్ అయితే మీకు ఆల్రెడీ జర్నల్స్ ఎలా చేయాలో తెలుసు, ఒకసారి చూసుకోండి. జర్నల్స్ని ఒకసారి చూపిస్తాను, మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో జర్నల్ ఎంట్రీస్ ఒక్కసారి అయితే చూసుకోండి. రివాల్యుయేషన్ అకౌంట్ టు స్టాక్, ఇంకా టు మెషినరీ, టు ప్రొవిజనల్ ఫర్ బ్యాడ్ డెప్స్. రివాల్యుయేషన్ అకౌంట్లో ఇవన్నీ వస్తాయని అర్థం. ఏమేమిటి, స్టాక్, మిషనరీ, ఇంకా ప్రొవిజన్. సో ఇవన్నీ రాసుకోండి, దాని టోటల్ ఇక్కడ రాసేయండి. 2 స్టాక్, 2 మిషనరీ, 2 బ్యాడ్ డెప్స్ అని పెట్టుకొని రివాల్యుయేషన్ డెటార్స్ అని రాసుకోండి. దెన్ ల్యాండ్. సో మీరు ఇంత ఫోకస్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో మోస్ట్లీ దే విల్ నాట్ ఆస్క్ యూ రిగార్డింగ్ దిస్. సో ఒకసారి చూసుకోండి, మీకు ఎంట్రీస్ ఎలా రాయాలో ఆల్రెడీ తెలుసు. జర్నల్స్ ఒకసారి చూసుకోండి మీరు. ల్యాండ్ అకౌంట్ రిటార్డ్ టు రివాల్యుయేషన్ పెట్టుకోండి. దెన్ గుడ్ విల్ అనేది 3 పార్ట్నర్స్ కి షేర్ అవుతుంది కాబట్టి ఈక్వల్ రేషియో 20-20-20 60 అవుతుంది. దెన్ జనరల్ రిజర్వ్స్ కూడా ఈక్వల్ గా షేర్ అవుతుంది కాబట్టి అది ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్టయితే జనరల్ రిజర్వ్స్ అనేవి మనకి 666. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి 18,000 అనేది మనకి ఇక్కడ లేనే లేదు. ఇక్కడ క్వశ్చన్ లో చూసినట్టయితే జనరల్ రిజర్వ్స్ ఇక్కడ ఉంది 18,000. సో అదే మీరు ఇక్కడ ఇవి 66,000 అయితే లేనే లేవు. మనము 66,000 మన రేషియో క్రియేట్ చేసుకోవాలి. దెన్ లోన్, జెడ్కి లోన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళది లోన్ ఎంత పర్సంటేజ్ 46,000 రాయాలి. సో ఈ 46,000 ఎలా వచ్చిందో మనము ప్రాబ్లంలో చూసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే రివాల్యుయేషన్. బిఫోర్ గోయింగ్ హెడ్ మీరు ఒకసారి రివాల్యుయేషన్ ఫార్మాట్స్ అవన్నీ ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టే మనం చేసుకుందాము. సో రివాల్యుయేషన్ అనేది చాలా సింపుల్, ఓన్లీ మనకి అసెట్స్ అనేవి వస్తాయి మేజర్లీ. సో అవే మనం రాసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్టాక్ 35,000 ఎంత పర్సంటేజ్ 10%, మిషనరీ 50,000 10%. రెండు రాసుకుందాము. స్టాక్, మిషనరీ 10% చేస్తే అయిపోయింది. దెన్ బ్యాడ్ డెప్స్, డెటార్స్ కి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. 30,000 × 5 డివైడెడ్ బై 100 మీకు ఇది వచ్చేసింది. దెన్ అసెట్ లో ఇంకొక మిగిలింది ల్యాండ్ అకౌంట్. ల్యాండ్ నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు 25,000 35,000 డిఫరెన్సెస్ చూపిస్తే మనకు 10,000 వస్తుంది, అది ల్యాండ్. సో మనకు టోటల్ 10,000 అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడతో మనకు రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ఫినిష్ అయిపోయింది. రివాల్యుయేషన్ అకౌంట్ అనేది చాలా సింపుల్. దీంట్లో ఏంటంటే స్టాక్, మిషనరీ మనకి అసెట్ కి సంబంధించి ఇదే కాకుండా మోస్ట్లీ రివాల్యుయేషన్ అకౌంట్ లో మనకి అడ్జస్ట్మెంట్ లో ఉన్నవే ఇక్కడ వస్తాయి. ఇంకా కొన్ని ప్రాబ్లంలో క్యాపిటల్ కూడా మనము రాసుకుంటాం. దీంట్లో అయితే మనకి లేదు. కొన్ని దాంట్లో రేషియోస్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ రాసుకుంటాం. అవి నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇది హోప్ రివాల్యుయేషన్ అకౌంట్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినట్టయితే గుడ్ విల్, వెరీ సింపుల్. గుడ్ విల్ ఆల్రెడీ వాళ్ళు మీకు ఇచ్చారు 60,000 అని.
60,000 రాసుకొని ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు కదా, రాసేయండి అంతే. దెన్ జనరల్ రిజర్వ్ కూడా 18,000 ఇచ్చారు. 6, 12, 18,000 అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ ఇంకా రివాల్యుయేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్యాపిటల్ అకౌంట్ చూసినట్టయితే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మీకు ఆల్రెడీ బై క్యాపిటల్ అనేది ఇచ్చారు 10, 30, 20. సో అదే రాయాలి. అది రాసిన తర్వాత మీరు గుడ్ విల్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఉంది. మీరు ఏ అకౌంట్స్ చేశారో అవి ఇక్కడ రాయాలి అంతే, సింపుల్. సో 20. దెన్ బై జనరల్ రిజర్వ్ చేసుకుంటే మీకు టోటల్ అనేది ఇంత వస్తుంది. సో మేము ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి, జెడ్కి లోన్ ఉంది కాబట్టి 2 లోన్ అకౌంట్ ఎంత ఇక్కడ మనకు వచ్చిన టోటల్ 46,000 2 లోన్ అకౌంట్. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జెడ్కి లోన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ లోన్ సపరేట్గా తీసుకుంటున్నాము. రిమైనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని క్యారీ డౌన్ అని రాసుకొని టోటల్ 2 సైడ్లు చేసేస్తున్నాము. సో ఇది మనకి క్యాపిటల్ అకౌంట్. ఇదైతే మీరు ప్రిపేర్ చేయకుండా అవసరం లేదు. మీరు కావాలంటే ఓన్లీ జెడ్ లోన్ అకౌంట్ అని పెట్టి 46 అని రాసుకుంటే చాలు, ఏం అవసరమే లేదు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుందాము. బ్యాలెన్స్ షీట్ అయితే చాలా ఈజీ, మీకు తెలుసు. ఇక్కడ క్వశ్చన్లోనే మీకు లయబిలిటీస్ అసెట్స్ అనేది వాళ్ళే ఇస్తారు, అవి రాసుకోవాలి. సో ఫస్ట్ మనకి ట్రేడ్ క్రెడిటర్స్ చూసినట్టయితే 25,000. దెన్ బిల్స్ పేబుల్ 17,000. దెన్ జెడ్స్ లోన్స్ వచ్చేసి మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోన్ కూడా మనకి ఏంటి లయబిలిటీ. సో 46,000 లోన్. దెన్ మనకి ఉంది క్యాపిటల్ మనం చూస్తున్నట్టయితే ఇప్పటిదాకా మనము క్యాల్కులేట్ చేసింది ఎంత, 66, 56. అది అక్కడ రాసేసుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి క్యాష్ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చారు, మీరు చూసుకున్నట్టయితే 10,000. దెన్ డెటార్స్ 30,000 ఇచ్చారు. మనం దానికి రివాల్యుయేషన్లో ఎంట్రీ చేసాము ఎంత, 15,000. సో ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్స్ మనకి సపోజ్ రిజర్వ్స్ ఫర్ డౌట్ఫుల్ డెప్ట్స్ వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది, డెప్రిసియేషన్ కూడా సబ్ట్రాక్షన్ అవుతుంది. అప్రిసియేషన్ అంటేనే ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అప్రిసియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డెప్రిసియేషన్ అనేది డిడక్ట్ అవుతాయి. సో యాక్చువల్ అమౌంట్ తోటి ఇది డిడక్ట్ అవుతుంది మనం క్యాల్కులేట్ చేసుకుంది రివాల్యుయేషన్లో. ఇక్కడ కూడా అంతే, యాక్చువల్ అమౌంట్ తోటి స్టాక్కి మనం డెప్రిసియేషన్ చేసాం కదా, ఇప్పటిదాకా చూసినట్టయితే ఇక్కడ. సో 3,500 చేసాము, సో డిడక్ట్ చేసేసేయాలి. 3,500 డిడక్టెడ్ బై దిస్. దెన్ ఇవన్నీ డిడక్ట్ చేస్తే ఇవి 2 టాలీ అవుతే మన ప్రాబ్లం అయిపోయినట్టు, లేకపోతే మన ప్రాబ్లం కానట్టు. సో ఇది నేను ఒక సింపుల్ ప్రాబ్లం అనేది మీకు చేసి చూపించాను. వెన్ గుడ్ విల్ ఇస్ క్రియేటెడ్ ఆర్ రేస్డ్, ఇది సింపుల్ ప్రాబ్లం. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక డిఫికల్ట్ ప్రాబ్లం అనేది చేసి చూపిస్తాను. మీకు ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వేర్ 4:3:3 రేషియో షేర్ చేసుకున్నది. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికన్నా ముందు నేను ఆల్రెడీ క్లాసెస్ చేశాను కదా, వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.